ప్రజాపాలనకు ఒక 100 రోజులు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలన. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం మండలం సి బావి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాడని, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ఎన్నికలలో హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అన్ని అమలు చేసేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, ప్రతి గృహానికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ అందరూ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నారని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రైతులకు 40% సబ్సిడీతో ఉలువల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీఓ రాణి సుస్మిత చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. నుంచి వచ్చిన రిక్వెస్ట్లు అన్ని కూడా మేము ఇన్కార్పొరేట్ చేసి విజన్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్స్ దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలు కూడా సక్రమంగా యాజ్ పర్ రూల్స్ ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన సందర్శన జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. నిజంగా ఇది మంచి ప్రభుత్వమే. అన్ని విధాలకు కూడా మేము ఆనందంగా ఉన్నాం. ప్రజలు ఎందుకు ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళు ఒకటే తెలియజేస్తున్నారు, ఆయన మాకు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు మా దగ్గర ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అలాగే మన అన్ని సహకరించేదానికి ముందు నేనున్నానని చెప్పి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహకారాలు అందుతున్నాయి. నిజంగా కూడా ఈరోజు మన పోలవరం పూర్తి చేసుకోవాలనుకున్నా, మన రాజధాని నిర్మించుకోవాలనుకున్నా, మన గ్రామాల్లో ఏదైతే మన సూపర్ 6 పథకాల్లో ప్రజలకి ఏదైతే అన్ని కూడా అమలు కావాలనుకున్నా కూడా ఈరోజు అన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పనిలో మన నాయకులు ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన అనేదానికి ఆయన దృష్టి అంతా అటువైపే ఉంటుంది. రాజమండ్రి జైలుకి వెళ్తే నాకు ధైర్యం చెప్పి పంపించాడు, మనం ధైర్యంగా ఉండాలని చెప్పాడు. ఆ ధైర్యం నాకు ఒక స్ఫూర్తి. అదే దాంట్లో నేను బయటకు వచ్చి నేను పొత్తులన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 2 పార్టీలు వేరైనా, 2 నాయకులు వేరైనా ఒకే వేదిక మీద ఒక నాయకుడు గురించి ఇంకో నాయకుడు గొప్పలు చెప్పుకోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి ఈ గడిచిన నీచమైన పాలనకు సంబంధించి కూడా జరిగింది. చాలా ఆర్థికంగా కూడా మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఏ ఒక్కరు కూడా ఉపాధి లేకోకుండా చేశారు, ఏ ఒక్కరు కూడా చేయకోకుండా చేశారు. మొన్ననే చూసాం తిరుపతిలో లడ్డు గురించి. అసలు మనం వినడానికే భయంకరమైన పరిస్థితుల్లో మనం వింటున్నాం. ఇంత నీచమైన పని ఏ ఒక్కరు కూడా చేయరు. మన చిన్న గుళ్ళో కూడా, ఇక్కడ మన గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుడికి పోయినా కూడా మన ప్రసాదాన్ని ఎంతో శుభ్రంగా చేసి జరిగింది. చాలా ఆర్థికంగా కూడా మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఏ ఒక్కరు కూడా ఉపాధి లేకోకుండా చేశారు, ఏ ఒక్కరు కూడా చేయకోకుండా చేశారు. మొన్ననే చూసాం తిరుపతిలో లడ్డు గురించి. అసలు మనం వినడానికే భయంకరమైన పరిస్థితుల్లో మనం వింటున్నాం. ఇంత నీచమైన పని ఏ ఒక్కరు కూడా చేయరు. మన చిన్న గుళ్ళో కూడా, ఇక్కడ మన గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుడికి పోయినా కూడా మన ప్రసాదాన్ని ఎంతో శుభ్రంగా చేసి మనకు ప్రసాదం పెట్టే ఇలాంటి ఈ లోకంలో ఏదో ఒక పంది నెయ్యి, లేకపోతే ఏదో రకరకాల నెయ్యి, ఆవు నెయ్యి కాకుండా ఇతర నెయ్యిలన్నీ తీసుకొచ్చి, జంతువుల నెయ్యిలన్నీ తీసుకొచ్చి మన ప్రజలకి ప్రసాదం రూపంలో ఇచ్చి దోపిడీతో పాటు ప్రజలను అవమానపరిచే విధంగా వాళ్ళు చేయడం నిజంగా ఒక దుర్మార్గమైన చర్యగా మనందరం తీసుకోవాలి. అతనికి జీవితంలో కూడా మన రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో కాదు కదా, అతను ఒకటి చేశాం. ఇప్పుడు మరీ కూడా దీపావళికి సిలిండర్ ఇస్తున్నాం. అలాగే జలజీవన్ ద్వారా గడిచే 3 సంవత్సరాల్లోపు మనం ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తాం.
ఇంకా ఈ ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇంటికి పోయి డబ్బులు పోయే ఏర్పాటు కూడా చేస్తామని మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేశారు. కాబట్టి ప్రజలంతా ఆనందంగా ఉండండి. మనల్ని కాపాడుకోవడానికి, మనం రక్షించడానికి ఆ ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళు కాపాడుతారు. మన రాష్ట్రాన్ని వాళ్ళే కాపాడాలి. ఎందుకంటే పూర్తిగా భ్రష్టపట్టిన రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో పెట్టాలంటే మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వంలో మనం పనిచేస్తున్నారు అందరూ కూడా వాళ్ళని ఒక స్ఫూర్తితోనే మనం ముందుకు తీసుకెళ్ళాలి. మొన్న ఒకటి చేశాం, ఇప్పుడు మరీ కూడా దీపావళికి సిలిండర్ అంటున్నాం, ఇస్తున్నాం. అలాగే జలజీవన్ ద్వారా గడిచే 3 సంవత్సరాల్లోపు మనం ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తాం. ఇంకా ఈ ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇంటికి పోయి డబ్బులు పోయే ఏర్పాటు కూడా చేస్తామని మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేశారు. కాబట్టి ప్రజలంతా ఆనందంగా ఉండండి. మనల్ని కాపాడుకోవడానికి, మనం రక్షించడానికి ఆ ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళు కాపాడుతారు. మన రాష్ట్రాన్ని వాళ్ళే కాపాడాలి. ఎందుకంటే పూర్తిగా భ్రష్టపట్టిన రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో పెట్టాలంటే మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వంలో మనం పనిచేస్తున్నారు అందరూ కూడా వాళ్ళని ఒక స్ఫూర్తితోనే మనం ముందుకు తీసుకెళ్ళాలి.